78వ కీర్తన 41వ వాక్యం చూడండి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇశ్రాయేలు యాత్రలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు వారి పట్ల. అన్నిటికంటే ముఖ్యంగా అసలు వారు అక్కడి నుంచి విడిపించబడ్డారంటేనే దేవుడు చేసిన గొప్ప అద్భుతం కదా. అంత గొప్ప అద్భుతాన్ని చేసి ఆయన వారిని అక్కడ నుండి విడిపించిన తరువాత ఆ మార్గ మధ్యంలో వాళ్ళు వెళుతున్నప్పుడు ఎన్నో కార్యాలు ప్రభువు చేశాడు. ఎంతగానో వారిని ఆయన పోషించాడు, ఎంతగానో నడిపించాడు. ఎన్నో సందర్భాల్లో వారికి అవసరమైన ప్రతి అక్కర మహిమలో ఆయన తీరుస్తూ వచ్చాడు. ఏమీ తక్కువ కాకుండా పోషిస్తూ వచ్చాడు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ సడన్గా వీళ్ళందరి మనసులలో, వీరందరి ఆలోచనల్లో దేవునికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచనలు పుడుతూ వచ్చాయి. అవి ఒక్కొక్కటిగా భక్తుడు ఆసాపుతడు రాసిన పాటల్లో అక్కడక్కడ చెప్తాడు. దేవునికి ఆ విధంగా వారు కోపాన్ని తెప్పించారు, దేవునికి విసిగించారు. ఇవన్నీ ఒక కోణం అయితే, ఇక్కడ రెండు విషయాలు ఎందుకో గత రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎందుకో ఈ మాటి మాటికి గుర్తొస్తుంది. ఏంటంటే మాటి మాటికి వారు దేవుని శోధించారు, మాటి మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి శోధించారు, భరించాడు. ఒకసారి దుఃఖాన్ని కలుగు చేశాడు, భరించాడు. మరలా శోధించడం మొదలుపెట్టాడు, భరించారు. మరలా దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు, భరించాడు. ఆయన ఏం చేస్తున్నా ఆయన భరిస్తూనే ఉన్నాడు, సహిస్తూనే ఉన్నాడు. ఎంతగా దేవునికి దూరమైపోయి బ్రతుకుతున్నా దేవుడు సహిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా వారి మీద ఆయన తన విరుద్ధమైన భావాన్ని కానీ విరోధమైన ఆలోచన కానీ దేవుడు ఎప్పుడూ ఎక్కడా వారి మీద చూపలేదు. ప్రతి క్షణం వారిని భరిస్తూనే, ప్రేమిస్తూనే, సహిస్తూనే, నడిపించుకుంటూనే వచ్చాడు. అందుకనే మీరు ఇక్కడ గమనించాలి, ఆయనంత ప్రేమ కలిగిన వాడు గనుకనే వీళ్ళు మాటి మాటికి ఆయనను శోధిస్తున్నారు. ఈ మాట చదివినప్పుడు అనిపించింది ఏంటంటే, మనము కూడా దేవుని శోధిస్తున్నామా? శోధించొచ్చా? మనిషి కూడా దేవుణ్ణి శోధించగలడా? అసలు దేవుని శోధించడం అంటే ఏంటి? దేవునికి దుఃఖాన్ని కలుగు చేయడము అంటే మనం చేసిన పనులు నచ్చక ఆయన ఏడ్చాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. మనం చేసిన పనులు నచ్చినప్పుడు ఆయన దుఃఖపడ్డాడు. చాలా సందర్భాల్లో దేవుడు దుఃఖపడిన సందర్భాలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కానీ, సౌలును రాజుగా చేసినప్పుడు కానీ, సృష్టి ప్రారంభంలో నరుని నిర్మించినప్పుడు నోవాహు దినాల్లో కానీ, 6వ అధ్యాయం ఆదికాండంలో, ఇట్లా అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు మనుషుల విషయమై నేను వీళ్ళని ఎందుకు కలుగు చేశానా అని చాలాసార్లు బాధపడ్డాడు. ఇవన్నీ మనకు తెలిసిన సత్యం. మరి దేవుని శోధించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి దేవుని శోధించడం ఎట్లా శోధించగలుగుతాడు? లూకాసు సువార్త 11వ అధ్యాయం 16వ వాక్యం. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఇక్కడ మీరు 10వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఒక మాట చూడండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలని ఆయనను శోధించుచు అడిగెను. నిత్య జీవమునకు వారసుడు నగడానికి నేనేం చేయాలి అని అడిగితే సరిపోద్ది. కానీ అక్కడ ఏమని వ్రాయబడింది? శోధించుచు అడిగెను. 11వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని వ్రాయబడింది? మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగారట. 15వ వాక్యంలో చూడండి.
దేని వలన? ఇప్పుడు యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే వాళ్ళందరూ యేసు ప్రభుని అన్న మాట ఏంటి? ఈయన దెయ్యములకు అధిపతి కనుక ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, వరే సాతాను తనకు తానే విరోధంగా ఏమి చేసుకోడు కదా, అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పి తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన సంగతులు చెప్పారు. వాస్తవానికి వాళ్ళందరూ యేసు ప్రభుని గురించి అనుకుంటుంది ఏంటంటే, ఈయనలో కూడా ఒక దెయ్యం ఉంది కాబట్టి ఆ దెయ్యాలన్నీ ఈయన మాట వింటున్నాయి అనుకున్నారు వాళ్ళు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు? 16వ వాక్యం, మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి. అందరూ చెప్పండి, ఏం చూపమన్నారు? కానీ పైన ఏమన్నారు? ఈయన అద్భుతాలు చేస్తుంటే అద్భుతము జరుగుతున్నది దెయ్యము వలన అన్నది వాళ్ళే. మరలా యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, పరలోకము నుండి మాకు ఒక సూచక క్రియను నువ్వు చూపించు అని అడుగుతారు యేసు ప్రభుని. మీరు ఆ 17వ వాక్య ప్రారంభంలో చూస్తారు, ఆయన వారి ఆలోచనలు ఎరిగి. ఇప్పుడు మీరు 10:25కు రండి ఒకసారి. ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతాడు, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని ఆయనను శోధించుచు. చెప్పండి, ఆయనను శోధించుచు. ఇక్కడ వాస్తవానికి ఇతనికి చాలా విషయాలు తెలుసు. యేసు ప్రభు అతన్ని అడిగాడు, ఏమని? ధర్మశాస్త్రములో ఏమి వ్రాయబడిందో నీకు తెలుసు కదా. వ్రాయబడింది తెలుసయ్యా, ఏం చదువుతున్నావు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నది. అంటే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నీవు సరిగానే ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు నీవు జీవించదవు అన్నాడు. ఇప్పుడు వాస్తవానికి అతను అప్పటికే చేస్తున్నది కరెక్టే, ఖచ్చితమైన మార్గంలోనే ఉన్నాడు. అట్లాగే చేయి, నువ్వు బ్రతుకుతావంటే అతను ఏం చెప్పాలి? నేనున్న మార్గము సరి అయినదే కదా అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ అతను చేసిన పని ఏంటి? మరలా యేసు ప్రభుని అడుగుతాడు, పొరుగువాడిని ప్రేమించి అని చెప్తుంది కదా ధర్మశాస్త్రం, అసలు పొరుగువాడంటే ఎవడో చెప్పు అంటే. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, వారి మనసులో ఉన్న ఆలోచన ఒకటి, యేసయ్యను అడుగుతున్నది మరొకటి. ధర్మశాస్త్రోపదేశకుడు చేసిన పని అదే. ఇప్పుడు మీరు 11వ అధ్యాయం 16వ వాక్యంలో చదివారు కదా, ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగారు. పైన 15వ వాక్యంలో, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని మరలా ఇక్కడికి వచ్చి నువ్వు ఒక అద్భుతాన్ని చేయి, మేము కళ్ళారా చూడాలనుకుంటున్నాం అంటారు వీళ్ళు. యేసుప్రభు అంటాడు, వరే మీరు మనసులో పెట్టుకున్నది ఒకటి, పైకి మాట్లాడుతున్నది మరొకటి. అంటే దేవుని శోధించడము అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేయడము కూడా దేవునిని శోధించినట్లే. మరలా చెప్తున్నాను, నీ హృదయంలో నమ్మిక లేకుండా ఆయన ఏమైనా చేయగలడు అన్న ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ దృఢ నిశ్చయత నీలో లేకుండా నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో మోకరించి సమస్య కొరకు వేడుకొని ప్రార్థన చేసినా దాని వలన ఫలితం లేదు, ఆ ఫలితం శూన్యం అయిపోతుంది. కారణం ఏంటి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమైనా చేయగలడు. స్తోత్రం. ఇప్పుడు ఆ రోజున వాళ్ళకు తెలిసింది ఏంటి? ఈయన అద్భుతాలు చేసేవాడు కాదురా, దెయ్యం పట్టినాడు. అది వాళ్ళకు తెలిసిన సత్యం. కానీ వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు ఒక సూచక్రియని చేస్తే చూడాలని మేము అనుకుంటున్నామయ్యా అంటే యేసయ్య అంటాడు, మీ ఆలోచనలన్నీ నాకు బాగా తెలుసు. మీరు ఆలోచనలో ఉన్నది ఒకటి, మీరు పైకి మాట్లాడుతున్నది మరొకటి. చాలా సందర్భాల్లో మన దగ్గర కూడా ఇట్లాంటి వాళ్ళు తారసపడుతుంటారు.
ఆల్రెడీ వాళ్ళకు తెలిసిన సంగతులే మరలా మన దగ్గరకు వచ్చి ఏం ఎరగనట్లు మాట్లాడుతుంటారు. అంతా అయిపోయిన తర్వాత మరలా వాళ్ళే అంటారు, ఆల్రెడీ మాకు తెలుసు, నువ్వేం చెప్తావో విందామని, నువ్వు ఎట్లా చెప్తావో చూద్దామని. ఒకవేళ నువ్వు కానీ తప్పు చెప్తే దాన్ని పట్టుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా తప్పు చెప్తే దాంట్లో నేరాలు మోపచ్చు కదా. అట్లాగే వీళ్ళు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనను ఏం చేశారట? శోధించి. చెప్పండి ఈ మాట అందరూ. శోధించడము అంటే అర్థం ఏంటంటే, నీ అంతరంగములో ఉండే ఆలోచన ఒకటి, పైకి నువ్వు మాట్లాడుతున్న మాట మరొకటి. నీ హృదయంలో ఉన్నదొకటి, పైకి నువ్వు చెప్తున్న సమాధానం మరొకటి. అట్లా ఎన్నిసార్లు చేశారు ఇశ్రాయేలు ప్రజలు? ఒకసారా, రెండుసార్లా? మాటి మాటికి చేస్తూనే ఉన్నారట. అందుకనే వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటాడు, మాటి మాటికి వారు దేవుని శోధిస్తూనే ఉన్నారు. మాటి మాటికి ఆయన మీద విశ్వాసం లేకుండా విశ్వాసం ఉన్నట్లు నటిస్తూనే ఉన్నారు. భక్తి లేకుండా భక్తి కలిగిన వారి వల్ల నటిస్తూనే ఉన్నారు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన వారి వల్ల నటిస్తూనే ఉన్నారు. ప్రార్థన లేకుండా ప్రార్థనాపరుల వల్లే నటిస్తూనే ఉన్నారు. వారి గుండెలలో ప్రేమ లేకుండా ప్రేమ కలిగిన వారి వల్లనే నటిస్తున్నారు. లోపల ఒకటి ఉన్నది, పైకి వస్తున్నది మరొకటి కనబడుతుంది. లోపల హృదయం అంతా ఖాళీగా ఉంది, పైకి మాత్రం వాక్య జ్ఞానము కలిగిన వారి వల్లే ప్రవర్తించడం. లోపల హృదయం అంతా అపవిత్రతతో నింపబడిపోయింది, పైకి పరిశుద్ధమైన వారి వల్ల నటించడం. ఇవన్నీ చూసి ప్రభు అంటాడు, ఇంకా ఎంతకాలము నన్ను శోధిస్తారు? ఇప్పుడు ఒకసారి మీరు కొరింథీ పత్రికలో ఆ మాటను చూడండి. దైవజనుడు పౌలు గారు ఏం చెప్తాడు దీని గురించి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం. మనము ప్రభువుని శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి దేని వలన? ఎందుకు రచించారు? ప్రభువును శోధించి. చెప్పండి ఈ మాట. ఎందుకు శోధించారు? శోధించారంటే ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మన 78వ కీర్తనలో 18వ వాక్యం ఒకసారి చదవమ్మా. తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధించారు. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాట్లాడారు. మాకు ఆహారం కావాలని అడిగారా లేదా? అడిగారు. మరలా వెంటనే ఏమంటారు? ఈ అరణ్యంలో దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడా? అక్కడెక్కడో బండను కొడితే నీళ్ళు వచ్చాయి, కానీ ఈ అరణ్యంలో మాకు మాంసం పెట్టగలడా? మేము కోరుకున్నది పెట్టగలడా? మేము ఆశించిన ఆహారాన్ని పెట్టగలడా అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మాకు ఇది కావాలి అని అడుగుతున్నది వాళ్ళే, ఇది చేయగలడా అని ప్రశ్నిస్తున్నది కూడా వాళ్ళే. ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్తాను. దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసుకొని, దేవుడు నాకు ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయగలడు అనే ధైర్యంతో బ్రతుకుతుంటాం మనం. అంత ధైర్యంతో బ్రతుకుతూ కూడా అప్పుడప్పుడు మన నోట వినబడుతున్న మాటలు ఏంటంటే, ఇది అంత తొందరగా జరిగేది కాదులేండి అంటుంటాం. ఇది అయ్యేది కాదండి, లేక వాడు మారడం అనేది అసంభవం అండి, వాడు మారతాడని నేను కల్లో కూడా అనుకోవట్లేదండి అని అంటానే ఉంటాం ఒక ప్రక్క. మరొక ప్రక్క ప్రార్థన చేస్తూనే ఉంటాం. దీని గురించి ప్రభు అంటాడు, వరే నువ్వు నన్ను అడగడం ఎందుకు? ఆహారం కావాలని అడగడం ఎందుకు? మరలా ఆయన ఈ అరణ్యంలో మనకు ఆహారాన్ని ఇవ్వగలడాని మరలా నా మీద సందేహపడ్డం ఎందుకు? అక్కడ ఆయనకి కోపం వచ్చిందట. అంతే కదా, వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది. వీళ్ళు ఏమనుకోవాలి? ఎర్ర సముద్రమే పాయలు చేశాడు అంటే ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారాన్ని ఇవ్వగలడు అని నమ్మాలి కదా. వారి కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తే ఇక్కడ కూడా ఏదో ఒకటి ఆయన చేస్తాడన్న నమ్మిక వీరిలో కలగాలి కదా. వీళ్ళకి అది కలగలేదు. కలగకపోగా వీళ్ళు అంటారు, ఇక్కడ మాకు ఆయన ఆహారం పెడతాడు అరణ్యంలో, ఈ అడవిలో, ఈ ఎడారిలో, ఈ ఇసుక తిన్నెల్లో మనకు ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది?
వెంటనే ప్రభు కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి మన్నాను కురిపించాడు. ఎవరు తినే ఆహారం అది? దేవదూతలు తినే ఆహారం కురిపించాడు. తూర్పు గాలి విసిరితే ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువుల విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాడు. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసిన వారు కడుపారా తిని తేపారంట. తర్వాత వారు ఆశించింది ఆయన వారికి అనుగ్రహించాడట. వెంటనే ఏం చేశాడు? వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి వచ్చేసింది. ఆయన వల్ల అవుతుందా చేతగానాడు అని మాట్లాడుతుంది ఎవరు? అందరూ మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు ఎవరు? 31 వాక్యం చదవండి. మాట్లాడిన వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది మీకు. ఇప్పుడు ఆయన కూడా చేయగలడా అని మాట్లాడిన వాళ్ళు ఎవరు? బలిసిన వాళ్ళు. మాటి మాటికి దేవుని శోధిస్తున్నవాడు ఎవడో అంటే వాడు కొవ్వు బట్టి శోధిస్తున్నాడు అంతే. విధేయత కలిగినవాడు దేవుని శోధించడు. స్తోత్రం. వీడికి ఎందుకు పట్టిందిరా కొవ్వు అంటే అరణ్యములో కూడా ఏమీ తక్కువ కాకుండా దేవుడు పోషిస్తున్నాడు కదా. ఏం తక్కువ కాకుండా దేవుడు వారిని నడిపిస్తున్నాడు కదా. శుభ్రంగా తింటున్నాడు, హాయిగా నడుస్తున్నాడు, అరణ్యంలో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్నారు. ఇక ఒక్కొక్కడు నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకని బైబిల్ చరిత్రలో మనం చూస్తే చాలామంది రాజుల గురించి, భక్తుల గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే వారు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయేను. ఎప్పుడు గర్వించారు? ఏమి లేనప్పుడు గర్వం లేదు, అన్నిటికీ విధేయత, లోబడ్డం. ఏమి లేనప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో భక్తిగా ఎదిగాడు. అన్నీ వచ్చిన తర్వాత ఏం పుట్టిందంటే వారి మనసులో గర్వం వచ్చేసింది. అందుకని మీరు చదువుతారు, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. వాక్యం ఏమంటుంది? నువ్వు దేవుని శోధించే స్థితికి వెళ్ళిపోయావు అంటే అర్థం ఏంటంటే అప్పటికే నీలో గర్వాంధుడివై బ్రతకడానికి అలవాటు పడిపోయావు. నీ హృదయంలో, నీ అంతరంగములో నీకు తెలియకుండా ఒక గర్వము ఏలుబడి చేస్తుంది. ఆ మాటను అట్లా రాయకుండా పచ్చిగా వ్రాసాడు పరిశుద్ధాత్ముడు. ఏమంటే ఎవరు నశింపజేశాడట? ఆయన బలిసిన వాళ్ళనే. అంటే అర్థం ఏంటి? కొవ్వు బట్టి మాట్లాడుతున్నారు చూడండి, గర్వపు మాటలు మాట్లాడుతున్నారు చూడండి, దేవునికి దుఃఖాన్ని కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నారు చూడండి, ఆయనంత ఈయనంతని ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు చూడండి. వారిని అందరిని ఆయన ఏం చేశాడట? సంహరించేశాడు. అందుకే నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే మనము ప్రభువుని శోధింపక యుందుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. గర్వపు మాటలు ఎవరి నోట వినబడినా వాళ్ళు దేవుణ్ణి శోధించినట్లే లెక్క. దేవుని కార్యములను ఎవడు అనుమానించినా వాడు దేవుణ్ణి శోధించినట్లే లెక్క. అవిశ్వాసముతో ఎవడు బ్రతుకుతున్నా వాడు దేవుణ్ణి శోధించినట్లే లెక్క. కారణం ఏంటి? అంతకుముందు ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తే వాటన్నిటిని మర్చిపోయి మరలా ఇప్పుడు క్రొత్తగా అంటాడు, వరే నిన్నగాక మొన్నయి కదరా నీళ్ళని అడిగితే బండను కొడితే బోళ్ళ నీళ్ళు వచ్చాయి, నీకు ఆ సంగతి మర్చిపోయావా అంటే ఆ నీళ్ళు వచ్చినాయిలేండి, బండను కొడితే ఈ అరణ్యంలో మాంసం వస్తుందా? వీడు అనుమానం. ఎర్ర సముద్రం పాయలైంది, ఆ సముద్రం అంటే పాయలైంది కానీ త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. అప్పుడు వీడు ప్రతిదానికి అనుమానపు మాటలు, ప్రతిదానికి అవిశ్వాసపు మాటలు. ఈరోజు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే నీవు ఆరాధిస్తున్న నీ దేవుని గొప్పతనము నీకు తెలియనంత వరకు నువ్వు ప్రభువుని ఏం చేస్తావు? శోధిస్తూనే ఉంటావు. మాటి మాటికి మనం ప్రభువును శోధించనక్కర్లేదో. నీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని చాలామందికి తెలియక ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటాం, మరొక ప్రక్క ఇది జరిగే పని కాదు అంటూనే ఉంటాం. ఇలాంటి వారందరిని గురించి వాక్యం అంటుంది, వీళ్ళందరూ ప్రభువును శోధిస్తున్నారు, వీళ్ళు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ప్రార్థన చేస్తున్నాములే, కానీ తెలియకుండా లోపల అవిశ్వాసం గూడు కట్టుకుపోయింది. దేవునికి విరోధముగా, వాక్యమునకు విరోధంగా, లేక దేవుని నడిపింపునకు విరోధంగా నువ్వు ఎప్పుడు గర్వాంధుడివై మాట్లాడినా వాక్యం అంటుంది నువ్వు ప్రభువుని
శోధించినట్లే లెక్క. నీ మాటలు విధేయతతో కూడినవై ఉండునుగాక. దేవుని నిబంధన త్రోసివేశారు, దేవుని మాటకు దుఃఖాన్ని కలుగు చేశారు. ఇన్ని చేసినా ఎందుకు నువ్వు వారిని భరిస్తూనే ఉన్నావయ్యా అని అడిగితే ఆయన చెప్తున్న ఒక మాట, 39వ వాక్యం, వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. తండ్రి మీద పిల్లలు తిరుగుబాటు చేస్తారు. ఒక తండ్రి మీద పిల్లలు తిరుగుబాటు చేస్తూ నువ్వెంత, నీ బతుకెంత అంటారు. అయినా నాన్న మౌనంగానే చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తున్నాడు? వాళ్ళ నాన్నకు తెలుసు వీడు ఇంకా చిన్నపిల్లడే, వీడికి వయసు రాలేదు, వీడికి ఇంకా బుర్ర పెరగలేదు, నేనేంటో నా సామర్థ్యం ఏంటో ఇంతకాలం నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకో లేక నా అన్నదమ్ములకో లేక నాతో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది, కానీ వీడికేం తెలుస్తుంది పిల్లగాడికి అని వాళ్ళ నాన్న మౌనంగా చూస్తూ వీడేమనుకుంటాడు, మా నాన్నకి నేను అన్న మాటలకి బెదిరిపోయి నోరు మూసేసుకున్నాడు స్టైలెంట్గా. వీడికి అర్థం కాని సంగతి ఏంటంటే వీడు పిల్ల బచ్చాన్ని వదిలేశాడు. ఆయన ఎందుకు వదిలేశాడు? వీడు పిల్లోడ్రా, వీడికి ఏం తెలియదని వదిలేశాడు. చూడండి, ఒక తండ్రి ఇట్లా ఆలోచిస్తే పరమందున్న తండ్రి, నాకెందుకో రాత్రి ఆ వాక్యం చదివి నిజంగా చాలా హృదయంలో సంతోషించాను. ఇట్లా అనుకున్నాడు గనుకే నేటి వరకు మన దేవుడు మనలను భరించగలుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒకసారి చదవండి 39వ వాక్యం మరలా. ఎవరని? వారు కేవలము శరీరులు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? కేవలం శరీర సంబంధమైన బలము మాత్రమే ఉంది వారికి. బుద్ధి బలం లేదు, వారికి ఆలోచన బలం లేదు, శరీర సంబంధమైన బలం చూసుకుని విర్రవీగుతున్నారు. అందుకనే 31వ వాక్యంలో చెప్పాడు కదా, బలిసిన వారిని ఆయన అంటే ఇప్పుడు వాళ్ళకి ఏముంది? శారీరక బలం ఉంది. ఇప్పుడు ప్రభువు కూడా ఏమనుకుంటున్నాడు, వీళ్ళు కేవలం శరీరులే కదా అని అనుకొని మరలా అంటాడు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని. మరొక సందర్భంలో మనం గమనిస్తే అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి జీవితం మనిషిది. ఈ సంగతులు ఎవరికి తెలుసు? కానీ ఎవరికి తెలియట్లేదు, మనకు తెలియట్లేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి ఈ జీవితానికి కూడా అహంకారం ఎందుకు? ఈ జీవితానికి కూడా ద్వేషం ఎందుకు? ఈ జీవితానికి కూడా క్రోధాలు ఎందుకు? కక్షలు ఎందుకు? బ్రతికినంత కాలం నలుగురితో సమాధానంగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో ఒక వ్యక్తిని హీనపరుస్తావో, వాడెంత వీడెంత అన్న మాటలు నీ నోటి వస్తాయో, ప్రభు అంటాడు, ఒరే నువ్వు మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తున్నావు. దేవుని ఎందుకు శోధిస్తున్నావు? నువ్వు వాడెంత వీడెంత అని అంటున్నావంటే నీకు అహంకారం ఏలుబడి చేస్తుంది నీ గుండెల్లో. బలిసినవాడు ఏదో ఒక రోజు దేవుని చేతిలో బలవ్వక తప్పదు కదా. ఆ స్థితి రాక మునిపే మనము మేలు కొందుముగాక. చెయ్యెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన మనసులో కూడా ఎవరిని గణహీనపరచుకుందుముగాక. మన మనసులో కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలి, గణపరచాలి. అట్ ద సేమ్ టైం దేవుని కార్యాలు చూసాం కదా, దేవుని కార్యాలు చూసిన మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరుస్తూనే ఉండాలి. మనం ఎక్కడ కూడా దేవుడు చేస్తాడా అన్న ప్రశ్నార్థకమైన ఆలోచన ఎప్పటికీ మన మనసులలో రాకుండునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడావు. మాటి మాటికి వారు ప్రభువును శోధించిరి అన్న మాటను మా ఎదుట మీరుంచి జ్ఞాపకం చేసి, నేను శోధించిన వారు ఎట్లా ఉంటారో, ఏ కార్యాల ద్వారా మీకు శోధనను కలుగు చేస్తామో తేటగా మాతో మాట్లాడుతూ వివరిస్తూ వచ్చారు. నీకు దుఃఖాన్ని కలుగు చేసే స్థితి మాలో ఉంటే, అహంకారపు పూరితమైన మనసు స్వభావం మాలో ఉంటే, అవిశ్వాసం మాలో ఉంటే, మాటి మాటికి మిమ్మల్ని శోధిస్తున్న వారి గుంపులోకి వెళ్ళినట్లే అని లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు.
మేమంతా నీకు దుఃఖాన్ని కలుగు చేసే స్థితిలో ఉండకుండా, శోధించే స్థితిలో ఉండకుండా, మా మూలముగా నీకు గొప్ప సంతోషం కలగాలి. నీకు దుఃఖాన్ని కలుగు చేసే ప్రతి క్రియ మా నుండి దూరం చేయండి. మాలో అది వద్దు. మేము ఎల్లప్పుడూ నీకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగానే బ్రతకాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యముతోనే అడుగుతున్నామయ్యా. నువ్వు చేస్తావన్న ధైర్యంతోనే అడుగుతున్నావు. ఖచ్చితంగా మా కన్నులు శ్రేష్టమైన దినాలు చూడబోతున్నాయి అన్న నమ్మికతో అడుగుతున్నాం. ఎల్లప్పుడూ కృంగిన స్థితిలోనే ఉండనక్కర్లేదు. లేవనెత్తేవాడవు నువ్వు ఉన్నావన్న ధైర్యంతో అడుగుతున్నా. వారి కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేసినా వారు ఇంకా ప్రభువుని శోధిస్తూనే వచ్చారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆ పరిస్థితి ఎప్పటికీ మాలో రాకుండునుగాక. అంతం వరకు నమ్మకమైన జీవితాలు కలిగి ముందుకు సాగుటూ కృపణించి మహింపొందు. ఈ మాటలు వినిన వారందరినీ నేను శోధించే స్థితిలో ఉండకుండా తప్పించండి నాయన. ప్రతి పరిస్థితిని సరిచేయండి. యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, తీర్మానంతో ప్రార్థించిన వారికి, నీ సకల పరిశుద్ధులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరికీ ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.